పైన అడుగు పెట్టిన అప్పటి నుంచి ఏం జరిగింది, ఈవెన్ పెట్టక ముందే ఏం జరిగింది. నరేంద్ర మోడీకి భారీ స్వాగతం. ఆయన వైట్ హౌస్ సమీపంలో ఉన్న బ్లేర్ హౌస్లో ఆయనకి అకామిడేషన్. ఒక ఫారిన్ డిగ్నటరీకి రేర్గా ఇచ్చే గౌరవం ఏంటంటే ఆ బ్లేర్ హౌస్లో అమెరికా జెండాను తీసి భారత పతాకాన్ని ఎగిరేయడం. తర్వాత వైట్ హౌస్కు మోడీ చేరడంతోనే ట్రంప్ గట్టిగా కౌగలించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి సయాన ఆయనే చైర్ లాగి కూర్చుండబెట్టి తర్వాత అవర్ జర్నీ టుగెదర్ అని ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ట్రంప్ మోడీకి బహుకరించడం. సో ఇదంతా ఈవెన్ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎవరు టఫ్ నెగోషియేటర్, మీరా మోడీయా అంటే మోడీకి నాకు పోటీయే లేదు, ఆయన చాలా గట్టిగా నెగోషియేట్ చేస్తాడు, ఆయన చాలా స్ట్రాంగ్ అని మా మోడీకి బాగా ప్రైజ్ చేసి ఇవన్నీ కనబడింది. అదే సమయంలో మీరు అన్నట్టు పేకాట, తమ్ముడే పేకాట అన్నట్లు. సో పేకాట కూడా మొదలుపెట్టాడు. మోడీ రాకముందే మోడీ ఇండియన్ టైం 2:30కి రీచ్ అయ్యాడు. ఇండియన్ టైం 2:30 AM, మార్నింగ్ 2:30 మనకు. సో మార్నింగ్ అంతకుముందు ఒక 3 hours ముందు 11:30కి నైట్, మన ఇండియన్ టైం నైట్కు ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే అమెరికా ఉత్పత్తుల పైన ఏ దేశము ఎంత దిగుమతి సుంకం వేస్తే, ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే ఆ దేశ ఉత్పత్తుల పైన అమెరికా కూడా అంతే దిగుమతి సుంకం వేస్తుంది. సో దీన్ని రెసిప్రోకల్ డ్యూటీస్ అంటారు. ఇది ఇండియా చాలా నష్టపోయే అంశం. ఎందుకంటే మన దేశంలో 2 దేశాలు సేమ్ సుంకాలు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఆయా దేశాల ఎకనామిక్ స్థాయిని బట్టి, ఆ దేశాల కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు భూటాన్ వస్తువులపైన మనం ఎక్కువ ట్యాక్స్ వేసి, ఇండియా వస్తువులపైన భూటాన్ ఎక్కువ ట్యాక్స్ వేసింది కదా అని మనం కూడా ఎక్కువ ట్యాక్స్ వేస్తే భూటాన్ మిగలదు. ఎందుకంటే మన కంట్రీ ముందు భూటాన్ కెపాసిటీ తక్కువ. సో అందువల్ల ఇవాళ ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల మన టెక్స్టైల్ ఉత్పత్తులు, మన ఫార్మా, మన అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ దెబ్బతింటాయి. సో మన ఎక్స్పోర్ట్స్ ఇప్పటికే గ్లోబల్ ఎకానమీ డిస్రప్ట్ అయిపోయి, గ్లోబల్ జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటారు, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మన దేశ ఎగుమతులు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన రెసిప్రోకల్ డ్యూటీస్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇబ్బందులు పడతాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోడీకి రాకకు ఒక 2 hours ముందు ప్రకటించాడు. పర్టిక్యులర్ అదే రోజు ఎందుకు ఎంచుకున్నాడు చాలా క్లియర్గా చెప్పాడు. 3 వారాల నుంచి గ్రేట్ వీక్స్, చాలా గొప్ప వీక్స్ చూసాం, ఇవాళ ఇక బిగ్ డే అన్నాడు. బిగ్ డే అని, ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ చార్జర్, ఇండియా ఈజ్ ద టారిఫ్ కింగ్ అని గతంలో అన్నది మరోసారి అన్నాడు. మోడీ సమక్షంలో, మోడీ ఉండగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ భారతదేశం బిగ్గెస్ట్ చార్జర్, ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ అబ్యూజర్ ఆఫ్ టారిఫ్స్ అన్నాడు. సో వాళ్ళు కొంత హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన, ఐఎన్ కార్ల పైన కొంత తగ్గించినా ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి సుంకాలు, తగ్గించాల్సిందే అని వ్యాఖ్యానించాడు. సో అందువల్ల మీరు అన్నట్లు తమ్ముడే ప్యాకాటే కరెక్టే అది. ఎందుకంటే క్లియర్గా మోడీకోమో తారీఫ్, భారతదేశానికేమో టారిఫ్ ఇచ్చాడు. మోడీకి మామూలు తారీఫ్ కాదు, మోడీని పొగిడాడు, భారతదేశాన్ని అటాక్ చేశాడు. ఇదొక తెలివైన అమెరికన్ డిప్లొమసీ. సో అమెరికా, నాకు ఇప్పటికి గుర్తు, హార్వర్డ్ బిజినెస్ రివ్యూకు, ఇది ప్రపంచంలో ఒక ప్రఖ్యాత జర్నల్ హార్వర్డ్ బిజినెస్ రివ్యూకి ఒక ఆర్టికల్ పంపాను. నాకు రిప్లై వచ్చింది మెయిల్, కంగ్రాచులేషన్స్ ఫర్ సెండింగ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అని. ఈసారి నేను చూస్తూ నేను ఏమనుకుంటాను, నా ఆర్టికల్ పబ్లిష్ అయిపోతుంది అనుకుంటాను. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సెండింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఆర్టికల్. వీ రియలీ ఎంజాయ్డ్ రీడింగ్ యువర్ ఆర్టికల్. ఇక్కడ వరకు అయితే నేను ఏమనుకుంటా, పబ్లిష్ అయిపోతుంది అనుకుంటా. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటంటే, అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ యువర్ ఆర్టికల్. అంటే మేము మీ ఆర్టికల్ ప్రచురించలేము. వీఆర్ ష్యూర్ దట్ యువర్ ఆర్టికల్ విల్ గెట్ పబ్లిష్డ్ ఇన్ ఎ వెరీ గుడ్ జర్నల్ అంటే మళ్ళీ తారీఫ్, 2 తారీఫ్ల మధ్య ఒక తారీఫ్ పెట్టాడు. దట్ ఈస్ వే హౌ అమెరికన్స్ కమ్యూనికేట్. మీకు అమెరికన్ డిప్లొమసీలో ఉన్న
తెలివైనతనం. అంటే ఒకవైపేమో మోడీ పైన ప్రేసెస్, మరోవైపేమో ఇండియా పైన ప్రెషర్స్. సో మనం ఉబ్బితబ్బిబ్బైపోకూడదు. మనకు మన రాజకీయ నాయకులకు కావాల్సింది పబ్లిసిటీ. నేను దాకా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటి, ఆహా మోడీ, ఓహో మోడీ, జయహో మోడీ, జయహో మోడీ అంటూ చూడు ట్రంపే చేరులాగాడు, ట్రంపే పేర్చుకున్నాడు, ట్రంపే కౌగలించుకున్నాడు, ట్రంపే సెకండ్ ఇచ్చాడు. ఈ కొలోనియల్ మైండ్ సెట్ నుంచి మనం బయటపడాలి. మన పార్లమెంటుకు ప్రసంగించడానికి ప్రెసిడెంట్ ఒబామా వస్తే మన ఎంపీలు తొక్కిసలాట. ఎందుకు? ఒబామాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. ఒబామాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మీద పడ్డారు ఎంపీలు. లిటరల్లీ స్టాంపీడ్ అయింది, లిటరల్లీ తొక్కిసలాట. అంటే ఈ కొలోనియల్ మైండ్ సెట్. ట్రంప్ పొగిడితే ఏమవుతుంది? హౌ డస్ ఇట్ మ్యాటర్? ట్రంప్ పొగడత కన్నా మోడీ చాలా గొప్పవాడు. ట్రంప్ పొగిడితే గొప్పవాడు కాలే. ఈ దేశంలో 3 ఎన్నికల్ని అప్రతిహతంగా గెలిచి వచ్చినటువంటి ఒక నాయకుడు. 2024 ఎన్నికల్లో 60 సీట్లు తగ్గినా అద్భుతంగా తర్వాత 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గెలిచాడు. ఇప్పటి వరకు తిరుగులేని నాయకుడు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్ అంటారు. ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయమే లేడు భారతదేశంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ. ఇండియన్ హిస్టరీలో బహుశా నేను కంపారిజన్ చేయకూడదు చరిత్రలో ఒకరిని ఇంకోరిని, బట్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ. కోట్లాది మంది అభిమానాన్ని పొందడం కన్నా ట్రంప్ కౌగలించుకుంటే ఎక్కువ పాపులారిటీ వస్తుందా? ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తే పులకరించిపోవాలా మనం? ట్రంప్ కౌగలింతలకు, పులకరింతలకు, చేర్లాగుడుకు మనం పులకరించిపోవాల్సిన స్థాయిలో భారతీయులు ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్. నేర్చుకోండి. ఎందుకు ఈ కొలోనియల్ మైండ్ సెట్? ట్రంప్ కౌగలించుకుంటే, ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తే, ట్రంప్ చైర్ లాగితే, ట్రంప్ సంతకం పెడితే, ట్రంప్ నవ్వితే, ట్రంప్ దగ్గితే, తుమ్మితే కూడా మనం కింద మీద అవడం ఎందుకు? నాకు అర్థం కాదు. అందువల్ల ఈ సోషల్ మీడియా ఉన్మాదం మంచిది కాదు. అందువల్ల మోడీ డజంట్ నీడ్ అ సర్టిఫికెట్ ఫ్రమ్ ట్రంప్. అందువల్ల ఎందుకు ఇంత పొగిడాడు కదా, మై గుడ్ ఫ్రెండ్ అన్నాడు, వీ మిస్ యూ అంటూ మాట్లాడాడు. స్వయాన తానే తన విదేశాంగ మంత్రి మార్క్ రూబియోకు, ఇలాన్ మస్క్ వీళ్ళందరికీ పరిచయం చేశాడు. వీ మిస్ యూ అని మనకు అదే స్టూడెంట్ నెంబర్ 1లో పాట ఉంది. వీ మిస్ యూ అని ఫేర్వెల్ మీటింగ్లో స్టూడెంట్స్ టీచర్ల పైన మా తోటి స్టూడెంట్స్ పైన పాట పాడుకుంటారు. ఇవన్నీ కరెక్టే. కానీ అల్టిమేట్గా సబ్స్టాన్షియల్గా ఏం జరిగింది? నేను ఇంతకుముందు చెప్పినట్లు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఆర్టికల్, అక్కడ దాకా బాగుంటుంది. తర్వాత వీఆర్ అనేబుల్ టు అకామిడేట్ యువర్ పీస్. సో మరి ఒకవైపు మోడీని పొగుడుతూ, మరోవైపు మోడీ ఈజ్ అ టఫ్ నెగోషియేటర్ అన్నాడు. అల్టిమేట్గా ఏం జరిగింది? మన మీద ఏమైనా రెసిప్రోకల్ టారిఫ్స్ ఆగినాయా? ఇండియాకి ఏమైనా ఎగ్జంప్షన్ అనుకున్నారు అందరూ. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ట్రంప్తో మాట్లాడి మనకు ఎంతన్నా కాస్త ఎగ్జంప్షన్ తీసుకుంటారు అని. కానీ ఎగ్జంప్షన్ ఎక్కడన్నా వచ్చిందా మనకు? సార్ మనకి ఎక్కడ ఎగ్జంప్షన్ రాదు అని చెప్పాడు మళ్ళీ ట్రంప్. మోడీ ముందటే భారతదేశాన్ని మినహాయింపు లేదు, ఈ సుంకాలు భారతదేశం అని కూడా వర్తిస్తాయి అని క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే అమెరికాకు ఇండియాకు మధ్య ట్రేడ్ డెఫిసిట్ $100 బిలియన్ ఉంది. అంటే అమెరికా ఇంపోర్ట్స్ మోర్ దెన్ ఇట్ ఎక్స్పోర్ట్స్ టు అస్. అందువల్ల అమెరికా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది కనుక వాటిపైన మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అమెరికా, మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుని పెరిగిపోతాయి, భారతదేశం అమెరికాకు ఎగుమతి చేయడం తగ్గిపోతాయి. మరి ఇది మన ట్రేడ్కి నష్టం కదా. అంటే మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి, మన అమెరికాకు చేసే ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి, అమెరికా నుంచి మనం రిసీవ్ చేసుకునే ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి. మరి మోడీ వైట్ హౌస్కి వెళ్ళి మోర్ ఇంపోర్ట్స్ లెస్ ఎక్స్పోర్ట్స్ సాధించితే మనం తారీఫ్ చేయాలా అనేది మీరు సింపుల్ క్వశ్చన్. సో అయితే దీనికి ఒకటి ఏంటంటే మినీ ట్రేడ్ డీల్ ఒకటి కుదురుతుంది 7-8 నెలల్లోని. ట్రేడ్ డీల్ ఇంతకన్నా ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఇప్పుడే ట్రేడ్ డీల్ కుదరక ముందే ట్రంప్ టారిఫ్ మీద విధిస్తున్నాడు. పోనీ అది కాదు, ఇంకేదైనా అగ్రిమెంట్ కుదిరిందా? సో H-1B వీసాల పైన ఎలాంటి ఇబ్బంది లేదు, దాన్ని మీకు ఇండియాకు అని ఒక ఫర్మ్ అష్యూరెన్స్, ఏదో మాటలు చెప్పడం కాదు, ఫర్మ్ అష్యూరెన్స్ ఏమైనా వచ్చిందా? ఒక ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన మనమే కదా అంగీకరించింది. ఇక కొత్తగా అమెరికా ఇచ్చింది. పోనీ నెక్స్ట్ టైం నుంచి మీ భారతీయుల్ని మేము మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపము,
బేడీలు వేయమని అష్యూరెన్స్ ఇచ్చారా? అది లేదు. ఇంకా మనమే అష్యూరెన్స్ ఇచ్చొచ్చాం ఏంటి, మీ నుంచి ఎనర్జీ గ్యాస్ కొంటాం, మీ నుంచి F-35 యుద్ధ విమానాలు కొంటాం, మీ నుంచి డిఫెన్స్ పర్చేజెస్ కొంటాం. అందువల్ల అమెరికా నుంచి కొనడానికి పోయాం, మనం అమ్మటానికి పోవాలి. అమెరికా నుంచి కొనడానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎవరు వెళ్ళకపోయినా మనం అమెరికా వాడు మనం కొంటామంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. ఇప్పుడు మనం అమెజాన్ దగ్గర పోయి కొనుక్కోము కదా, అమెజాన్ వాడు మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు కదా. సో ఎప్పుడు కూడా బయ్యర్ ఈజ్ ఆల్వేస్ టాప్, కస్టమర్ ఇస్ ద కింగ్ కదా. అందువల్ల మనము అమెరికా నుంచి వస్తువులు కొనడానికి అమెరికా దగ్గరికి వెళ్ళాము, మనం అమెజాన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కోము, మనమేం స్విగ్గీ దగ్గరికి వెళ్ళి కొనుక్కోము. స్విగ్గీ కూడా మన దగ్గరికి వచ్చి ఇచ్చిపోతాడు. స్విగ్గీ అయినా, జొమాటో అయినా, ఉబర్ అయినా, అమెజాన్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా మనం పోయి తీసుకోం కదా. అంటే హూ ఇస్ ఎ అప్పర్ హ్యాండ్, సెల్లర్ అప్పర్ హ్యాండా, పర్చేజర్ అప్పర్ హ్యాండా? ఆల్వేస్ పర్చేజర్ ఇస్ అప్పర్ హ్యాండ్. అందువల్ల మనం F-35 యుద్ధ విమానాలు కొంటాం, అమెరికా నుంచి ఎనర్జీ కొంటాం, మీ నుంచి ఇంకా ఎక్కువ దిగుమతులు చేసుకుంటాం. ఇవి చెప్పడానికి మనం ఎందుకు అమెరికా వెళ్ళాడు మన ప్రైమ్ మినిస్టర్? ఇవి వద్దన్నా మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు, మనం ఏమి చెప్పలేము. కానీ మనము అమ్ముకోగలగాలి అమెరికన్ ఎకానమీలో. అన్ఫార్చునేట్లీ ఇండియన్ ప్రొడక్ట్స్, మీరు మీడియా అంతా చూడండి, మేము ఇండియన్ ప్రొడక్ట్స్ అమెరికన్ ఎకానమీలోకి ఎలో చేస్తాం, ఎక్కువ ఎలో చేస్తామని ఎక్కడన్నా అష్యూరెన్స్ ఉందా? నాకు చెప్పండి, మీరు ట్రేడ్లో వేర్ ఈజ్ ఇండియాస్ అడ్వాంటేజ్? మనం ఎనర్జీ సప్లైస్ ఎక్కువ కొంటాం, మన డిఫెన్స్ పర్చేజెస్ ఎక్కువ కొంటాం, అవి ఇప్పుడు కొనే వాటికన్నా రేట్ ఎక్కువనా కాదా తేలుతుంది మనకు. బట్ ఎక్కడ మీ టెక్స్టైల్ ఉత్పత్తులకు మేము రిలాక్సేషన్ ఇస్తాం, మీ ఫార్మా ఉత్పత్తులు రిలాక్సేషన్ ఇస్తాం, లేదు మీ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్కి మేము రిలాక్సేషన్ ఇస్తాం అని ఎక్కడన్నా ట్రంప్ ఒక్క మాట అన్నాడా? పైగా మీ మీద సుంకాలు పెడతాం, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మీకు ఎగ్జంప్షన్ లేదు, మీరు మా F-35 విమానాలు కొనాలి. F-35 విమానాలు కొనడం మీడియా ఒక పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నాయి. అమ్ముకునేవాడు కొంటా అంటే అమ్మడా అంటే అది విజయమా? ఇది ఎట్లుందంటే నేను హోటల్కు బుక్ చేసి గొప్ప విజయం సాధించాను, హోటల్లో నాకు అమ్ముతున్నాడు దోశ, స్విగ్గీ వాడు నాకు దోశ ఇస్తున్నాడు, నేను ఎంత గ్రేట్ అంటే, అరే నువ్వు డబ్బులు కడతాడు వాడు ఏడాది దోశ ఫ్రీగా ఇస్తాడు వాడు. అమెరికన్ ఎకానమీలో వార్ ఎకానమీ పెద్దది, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు. వాడు విమానాలు తయారు చేసుకుని దాచుకోవడానికి, ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి, మ్యూజియంలో పెట్టుకోవడానిక, వాడు కొంటా అంటే ఎగిరి గంతేది ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. దాన్ని పెద్ద విజయంగా చూపెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇవాళ మీడియాలో అంతలా చూడండి, F-35 విమానాలు ఇస్తాను అమెరికా వాడు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకోనండి? పరిమాణ పాకిస్తాన్కి F-16 ఇస్తున్నాడు. పోనీ మనకు F-35 ఇస్తూ పాకిస్తాన్కి ఇవ్వనని అంటలేడు. పాకిస్తాన్కి ఇస్తాడట, మనకి ఇస్తాడట. అంటే మనం ఒక్క మాటను అమెరికాని అనాలి కదా, అయ్యా మీరు మాకు F-35 విమానాలు అమ్ముతున్నారు, ఫైన్, మాకు శత్రు పాకిస్తాన్, మాకు శత్రు చైనా, మీరు ఇదే విమానాల్ని కానీ మీ యుద్ధ విమానాల్ని మీరు పాకిస్తాన్కి అమ్మద్దు, చైనాకి అమ్మద్దు, ఈ కండిషన్ మనం పెట్టినామా? అంటే మనం ఏం చేయలేకపోతున్నాం? మనం కొంటాం, పాకిస్తాన్ అనుకుంటాం, ఇద్దరం కలిసి కొట్టుకుంటాం. సార్ మనం సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందా? చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది. అంటే ఇప్పుడు ట్రంప్ నోస్ ది పవర్ ఆఫ్ బార్గెనింగ్. అదే పాయింట్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే మన చైర్ లాగినందుకు మన సోషల్ మీడియా చూడండి, ఇది వీడియో ట్రంప్ చైర్ లాగడం లేదు, ఇదిగా ఇది గోలా, చైర్ లాగినందుకు, కౌలించుకున్నందుకు, సేకరించినందుకు, ఈ సింబాలిజానికి మనం ఎక్కువ ఊగిపోతాం. ఆ ఇండియన్ సైకాలజీలో ఉన్న బలహీనతను అమెరికా వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. వాడికి ఎమోషన్స్ ఏం లేవు. వాడు ట్రంప్ ఇది ప్యూర్ బిజినెస్ మ్యాన్. నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయనే కాదు, ఇవన్నీ నాకు అనవసరమయ్యా, నా మొహం మీద ఉంచడం మంచిదే, నా వస్తువు కొంటే చాలు అనే టైపు. సో అమెరికా వాడు ట్రంప్ యొక్క స్వభావం ఏంటంటే, ఈజ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. యూఆర్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. అని తిట్టు మంచిదే, నాకు కొనుక్కుంటావా కొనుక్కో చెప్పు. అప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఇది టెర్రరిస్ట్ స్టేట్ అని అమెరికాకు తెలియదా? తెలిసి కూడా పాకిస్తాన్తో ఎందుకు సంబంధాలు? అమెరికా డిఫెన్స్ పర్చేజెస్కు పెద్ద కస్టమర్ పాకిస్తాన్. అమెరికాకు చైనాకు పడదు, కానీ ఇలా అమెరికాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కూడా చైనా. మరి పడదు కదా, ఎందుకు అమ్ముతున్నాడు? ఇప్పుడు నేను అనేది అమెరికాని తప్పు పడతలేను. ఎనీ బిజినెస్ మ్యాన్ ఎమోషన్స్తో సంబంధం లేదు సార్. మీరు ఇప్పుడు ఉదాహరణకు మీరు షాప్కి వెళ్తారు, సార్ మీరు చాలా మంచి వాళ్ళు సార్, మీరు చాలా గ్రేట్ సార్, మీరు అన్నా ఒక షాప్ ఉన్నారు, థ్యాంక్ యూ అండి అంటాడు. సార్ మీరు ఎంత బాగుంది సార్ షాప్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, థ్యాంక్ యూ సార్ అంటాడు. సార్ ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు సార్, థ్యాంక్ యూ సార్ అంటాడు.
ఇంకోసారి అంటే కొంటావా కొన్న వార్తలు చెప్పంటాడు. ఇవన్నీ కాదయ్యా, ఏం కొంటా చెప్పంటాడు. అవునా కదా? అవును. మీరు పొగుడుతూ ఉండండి, బిజినెస్ మ్యాన్ ఇంటడా? బిజినెస్ మ్యాన్ అదే నువ్వు పడు ఏమయ్యా షాప్ అంతా చిందరవందర పెట్టుకున్నావు, ఒక 5 కిలోలు ఇవ్వు అని అనుకో, ఒక్క మాట కూడా అనుకుని 5 కిలోలు ఇచ్చి పంపుతాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ నీడ్స్ బిజినెస్, నాట్ ప్రైజెస్. బిజినెస్ మ్యాన్ కావాలంటే కస్టమర్ని ప్రైజ్ చేస్తాడు. ఏం సార్ ఈ మధ్య కనబడతలేరు, చాలా స్మార్ట్ అయిపోయారు సార్, చాలా అసలు మీ ఏదే తెలుస్తలేదు సార్, చాలా యంగ్ కనబడుతున్నాడు సార్ అంటాడు. దీంతో కస్టమర్ ఖుషి అయిపోయి ఇంకో 10 కిలోలు ఎక్కువ కొనుక్కొని వస్తాడు. దిస్ ఈజ్ ద సేల్స్మెన్షిప్ కదా. అంటే వెంటనే ఏం అసలు ఏం సార్ మీకు మీ ఎంత చేస్తారు, అసలు మీరు అట్లా కనబడుతున్నారు, 30sలో ఉన్నారంటే మనిషి, ఎందుకంటే మనిషి బలహీనత, నీ ఏజ్ తక్కువ కనబడుతుందన్నా, మనిషి స్మార్ట్ అయ్యాడన్నా, మనిషి బరువు తగ్గాడన్నా, మనిషి ఎక్కడ లేని ఆనందపడతాడు. ఈ బలహీనతను ఉపయోగించుకొని ఇంకో 10 కిలోలు ఎక్కువ అమ్ముకుంటాడు. అది ట్రంప్ యొక్క లక్షణం. ఇది అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. మీరు గాజాలు ఏమంటాడు, మొత్తం 20 లక్షల మంది ఖాళీ చేసి దాన్ని రిసార్ట్ చేస్తా అంటాడు. ఎవడన్నా అట్లా అంటాడా? ఈ యొక్క దేశ ప్రెసిడెంట్ అనడమే కాదు, ఇప్పుడు ఒక సౌదీ అరేబియాలో సమ్మిట్ కూడా పెట్టిండు. మీకు ఇదేదో మాటలు కాదు, ఇప్పుడు అరబ్ సమ్మిట్ పెట్టిండు. యుఏఈ, ఖతార్, జోర్డాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా అటెండ్ అవుతుంది. ఏంటిది ఇది ప్లాన్ ఏంది? గాజా నుంచి 20 లక్షల మందికి ఖాళీ చేయించి దాన్ని బ్యూటిఫుల్ బీచ్ ప్రాపర్టీ చేస్తారట, రిసార్ట్ చేస్తారట. ప్రపంచంలో ఎవరికైనా ఇట్లాంటి ఐడియాస్ వస్తే ఒక దేశంలో ఉన్న ప్రజలందరికీ ఖాళీ చేయించి అక్కడ నేను రిసార్ట్ కడతా అని ట్రంప్కే వస్తాయి, ఇంకెవరికి రాదు. డెన్మార్క్ పోయి నా గ్రీన్లాండ్ ఇచ్చే కొనుక్కుంటా అంటున్నాడు. మీరు ప్రపంచంలో ఇంకే నాయకుడైనా యుద్ధాలు చేసి ఆక్రమించే నాయకుడు ఉంటాను, నేను ఒప్పుకుంటాను. పుటిన్ ఉన్నాడు, ఉక్రెయిన్ పైన యుద్ధం చేశాడు, 20% భూభాగం ఆక్రమించాడు. కానీ ఎవడైనా ఇంకో దేశ భూభాగాన్ని కొంటా అని చెప్పి పోతారు, బేరమాడతాడు ఎవడన్నా. అసలు ఇప్పుడు మన శ్రీలంక వెళ్ళి నాకు జాఫ్రా ఇచ్చేసి నేను కొంటా అంటావా? ఒక ట్రంపే అనగలడు, ఇంకెవరు అనలేదు. సో గ్రీన్లాండ్ కొంటా అంటున్నాడు. అరే కొనడం ఏంద్రబాయ్, అది నా దేశ భూభాగం అంటే ఇవ్వకపోతే బెదిరిస్తా, మిలిటరీ అంటాడు. నువ్వు అమ్మితే అమ్మకపోతే దాడి చేస్తా అంటాడు. సో ప్రపంచంలో ఇట్లా ఎక్కడనే ఉంటారా? పనామా కాలువ నాకు ఇచ్చేయటాడు. నాకు అసలు మీరు ఏదైనా చూడండి, ట్రంప్ ఉక్రెయిన్కి నీకు ఆయుధాలు ఇస్తా, కానీ నీ దగ్గర లీథియం ఇచ్చాయి, నీ దగ్గర ఉన్న యురేనియం ఇచ్చాయి, నీ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ ఇస్తేనే నీకు నేను ఆయుధాలు ఇస్తా అని ఓపెన్గా బార్గెనింగ్. కదా ఇప్పుడు ఉక్రెయిన్ బార్గెన్ అదే, గాజా బార్గెన్ అదే, పనామా బార్గెన్ అదే, డెన్మార్క్ బార్గెన్ అదే. బికాజ్ ట్రంప్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. ట్రంప్ అందువల్ల ట్రంప్ ఇండియాతో కూడా ఏమి మా అంతగా హాయిగా మన ప్రైమ్ మినిస్టర్ని కౌగలించుకున్నాడు, మన ప్రైమ్ మినిస్టర్ని మెచ్చుకున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చిండు. సో చాలా గ్రేట్ మ్యాన్ అన్నాడు. మనం పొగిడి లాస్ట్కి మన చేతిలో F-35 విమానాలు కొనుక్కో, మా గ్యాస్ కొనుక్కో అని చెప్పి పంపించాడు. మనం పోయినందుకు ఆనందపడి కొనేసుకుంటా ఉన్నాం. అందువల్ల ఈ ఇంగ్లీష్ ఈ వెస్ట్రన్ డిప్లొమసీ చాలా ప్రమాదకరం. బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు పాలించి పోయేటప్పుడు సారీ వీఆర్ రూల్ యూ ఫర్ 200 years అన్నట. అంటే మన వాళ్ళు మొహమాట పడి దానికేముందండి మీరు అంత ఫీల్ కాకనే మళ్ళీ కూడా రావచ్చు కావాలంటే. సో అందువల్ల అదే స్టైల్ సారీ వీఆర్ రూల్ ఫర్ యూ ఫర్ 200 years అంటాడు. అంటే ఒక్కసారితో 200 ఏళ్ళ దుష్పరిపాలన, వలస పాలన మర్చిపోమంటున్నాడు. దిస్ ఈజ్ హౌ ద వెస్ట్రన్ డిప్లొమసీ వర్క్స్. మనం జాగ్రత్త పడాల్సింది. ట్రంప్ ఈజ్ అన్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. కాంక్రీట్గా ఇప్పుడు అమెరికాకి ఏమొచ్చింది, ఇండియాకి ఏమొచ్చాయి? ఇండియాకి ఏమైనా వచ్చిందా? టారిఫ్ తగ్గించాడా? నో. H-1B వీసాల పైన మన ఫియర్స్ని ఆపాడా? నో. మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించేటప్పుడు గౌరవంగా పంపిస్తాను ఒప్పుకున్నాడా? నో. మన శత్రువైన పాకిస్తాన్కు సాయం చేయని ఆపుతానన్నాడా? నో. నాకు చెప్పండి డేట్లు మరి. వాడు టెర్రరిస్ట్ని రిటర్న్ చెప్తా అన్నాడు. సో అది ఆ టెర్రరిస్ట్లను అమెరికా ఉంచుకొని ఏం చేసుకుంటాడు? వాడికి కూడా ప్రమాదమే. సో తీసుకపోరా అన్నాడు. సో నీకు ఇక మనమేమి ఇచ్చాం? అమెరికా నుంచి F-35 విమానాలు కొంటాం, అమెరికా నుంచి ఇంకా డిఫెన్స్ పర్చేసెస్ కొంటాం, అమెరికా నుంచి గ్యాస్ కొంటాం, ఎనర్జీ సప్లైస్ కొంటాం. ఇవి కదా మనం చెప్పింది. ఇప్పుడు లాస్ట్కి ఎవడు అమ్మాడు, ఎవడు కొన్నాడు, లాస్ట్ తేలాది బ్యాలెన్స్ షీట్ అదే కదా. మనం ఇప్పుడు ఈ మోడీ ట్రిప్పుతో జరిగింది ఏంటి? మోడీ ట్రంప్ దగ్గరికి వెళ్ళకముందే అమెరికా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన 70%, 50% తగ్గించాము. టెస్లా లాంటి కార్ల పైన 125%, 70% తగ్గించాము. ఇప్పుడు ఇంకా తగ్గించబోతున్నాను ట్రేడ్ డీల్ పేరిట. సో మీరు కావాలంటే ఒక 1 year తర్వాత చూడండి, నేను ఛాలెంజ్ చేస్తా. మీరు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా పెరిగాయా, ఇండియన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికా పెరిగాయా మీరు చూడండి.
అంటే మనము అమెరికాకి ఎక్కువ ఎగుమతి చేస్తామా, అమెరికా మనకు ఎక్కువ ఎగుమతి చేస్తుందా 1 year తర్వాత చూడండి. ఖచ్చితంగా చెప్పగలిగాను, అమెరికా మనకు ఎక్కువ ఎగుమతి చేస్తుంది. మన ఎక్స్పోర్ట్స్ తో పోలిస్తే అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని పెరుగుతుంది. ఇక దీనికి వాడు చేరైనా లాగుతాడు, చేరేమన్నది భుజం మీద కూడా ఎత్తుకుంటాడు కావాలంటే. మన ప్రైమ్ మినిస్టర్ భుజం మీద ఎత్తుకొని బ్రహ్మాండ ప్రదర్శన కూడా చేస్తాడు ట్రంప్. దానికి అభ్యంతరం లేదు ట్రంప్కు, ఎందుకంటే ఈ అల్టిమేట్లీ వాంట్స్ టు సెల్. అందువల్ల ఎవరినైనా పొగుడుతాడు, ఎవరినైనా దించుతాడు. పుట్టిన పొగుడుతాడు, ఎవరిని పొగడం, జింపింగ్ కూడా పొగిడి నిన్న ఏదో అంటే తన బద్ధచిత్రాన్ని జింపింగ్ కూడా పొగిడాడు. సో అందువల్ల వీ షుడ్ నాట్ గో బై ఎమోషన్, సింబాలిజం కాదు, వీ షుడ్ గో బై సబ్స్టాన్స్. అందువల్ల భారత ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే, అయ్యా మోడీ పర్యటన వల్ల భారతదేశానికి నిర్దిష్టంగా ఏం దక్కింది, మనం ఇచ్చామా మనం తీసుకొచ్చుకున్నామా? నాకు అర్థమవుతుంది అంటే పైన చూస్తే మనం ఇచ్చిందే తప్ప మనం తీసుకొచ్చుకున్నది ఏమీ లేదు. మనం మరి రానప్పుడు ఇంకా వివరాలు చూద్దాం. లెట్ ది కమ్. మనం విమానాలు కొనుక్కోవడం తీసుకొచ్చుకుంటూ కాదు కదా. విమానాలు అమెరికా వాడు అమ్మకపోతే ఫ్రాన్స్ వాడు అమ్ముతాడు, ఫ్రాన్స్ వాడు అమ్మకపోతే రష్యా వాడు అమ్ముతాడు, రష్యా వాడు అమ్మకపోతే ఇజ్రాయెల్ వాడు అమ్ముతాడు, ఎవడు అమ్ముతాడు? ప్రొడ్యూస్ చేసుకుంటాడు, ఇంత దాచుకోవడానికి చేసుకోడు, మ్యూజియంలో పెట్టుకోవడానికి చేసుకోడు. అమ్ముకోకపోతే ఎలా చేస్తాడు? ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు మన డిఫెన్స్ పర్చేజెస్ 75% రష్యా నుంచి ఉండే. అది ఎందుకంటే సోవియట్ లెగసీ అది. అది తగ్గుతూ ఇప్పుడు దాదాపు 1/3 వచ్చాయి. అమెరికా నుంచి పెరిగాయి. అమెరికా కాకపోతే ఫ్రాన్స్ ఉంది, మన డసా యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్నాయి, లేదంటే బ్రిటన్ నుంచి కొనుక్కుంటాం. ప్రపంచంలో అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కొనుక్కోవాలంటే ఎవరు లాభం అయితే మన దగ్గర కొనుక్కుంటాం. వీ డోంట్ నీడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టు మీట్ ట్రంప్ టు బై సంథింగ్. కొనడానికి ఇవ్వేందుకండి? వాడు మన ఆర్మీ చీఫ్ వెళ్తాడు, అమెరికా F-35 విమానాలు తయారీ దగ్గరికి వెళ్తాడు, బాగున్నాయని అనుకుంటే రేట్ ఇస్తాడు, వాడు అమ్ముతాడు. ఇలా కన్సెషనల్ సేల్ అదేమన్నా. సో దానికి మన ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ను కలిసి ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. అమెరికాడు ఇవ్వనంటే కదా, అమెరికాడు అవ్వడానికి రెడీ కదా. అమెరికానికి లాక్హీడ్ మార్టిన్ లాంటి కంపెనీలు ఉన్నాయి ఈ వార్ తయారు చేసి అమ్ముకోవడానికి. అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ చాలా పెద్దవి. అందువల్ల వీ నీడ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాట్ డిడ్ వీ గివ్, వాట్ డిడ్ వీ గెట్? మనం ఏమి ఇచ్చాం, మనం ఏం తీసుకున్నాం? ఇప్పటి వరకు చూస్తుంటే మనం ఇచ్చింది ఎక్కువ, తీసుకున్నది ఏమీ కనబడతలేదు. ఇచ్చింది ఏంటి? మనము అమెరికా నుంచి ఎక్కువ యుద్ధ విమానాలు కొంటామన్నాం, అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ కొంటా అన్నాం. మనం ఇచ్చింది ఇది, తీసుకున్నది ఏంటి? ఒక కౌగలింత, ఓ షేక్ హ్యాండ్, ఓ చైర్ లాగడము, ఓ బుక్ ప్రజెంటేషను, మన జెండా ఎగిరేయడము, ఇవన్నీ తీసుకున్నాం సార్. అందుకే ఇండియా టుడే వాడు బ్యూటిఫుల్గా హెడ్లైన్ పెట్టాడు, మోడీ గెట్స్ టారిఫ్, ఇండియా గెట్స్ టారిఫ్స్ అని. మోడీకి టారిఫ్ దక్కింది, ఇండియాకు టారిఫ్ దక్కింది. అంటే ప్రేజెస్ ఆన్ మోడీ, ప్రెషర్స్ ఆన్ ఇండియా. ఇదొక న్యూస్ హెడ్లైన్. ట్రంప్ ప్రేజెస్ మోడీ, ప్రేజెస్ ఆన్ మోడీ, ప్రెషర్స్ ఆన్ ఇండియా. సో ఈ ప్రేజెస్ కొరకు మనం ప్రెషర్స్ అనుభవిద్దామా, ఈ టారిఫ్ కొరకు టారిఫ్ అనుభవిద్దామా అనేదే ప్రశ్న. సార్ మరొక వైపు మోదీ గారి కులంపై తెలంగాణ సీఎం చేస్తున్న వ్యాఖ్యలు, సో ఎవరిని కూడా ఇంకా వదిలిపెట్టే పరిస్థితి